ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రష్యా ఇండియాకు మరో ఆయుధాన్ని అందించబోతుంది. ఇప్పటికే S-400 అనే ఉక్కు కవచాన్ని ఇండియాకు ఇచ్చిన రష్యా ఇప్పుడు దాన్ని మించిన ఆయుధాన్ని అందించబోతోంది. పహల్గామ్ దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద బాంబుల వర్షం కురిపించింది. ఇండియా దాడిని తిప్పికొట్టాలని చూసిన పాకిస్తాన్కు ఒకే ఒక ఆయుధం దిమ్మ తిరిగేలా చేసింది. పాకిస్తాన్ నుంచి ఫైటర్ జెట్లు కాదు కదా, కనీసం డ్రోన్లను కూడా ఇండియా బోర్డర్లోకి ఎంటర్ కానివ్వలేదు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో గోడలా నిలబడి పాకిస్తాన్ కుక్కలకు వణుకు పుట్టించింది. అదే S-400 సుదర్శన చక్ర. రష్యా తయారు చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గగనతలంలో భారత్కు కాపు కాస్తోంది. ఇది వాడు బతికుండగా వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయడం కష్టమనే డైలాగ్లా ఈ S-400 ఉన్నంత వరకు ఇండియా మీదకు జెట్స్ పంపడం కష్టమని పాకిస్తాన్ ఫిక్స్ అయింది. కానీ ఇప్పుడు అంతకు మించిన ఆయుధం ఇండియాకు రాబోతోంది. అదే S-500 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాకు రష్యా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇరు దేశాల ఆధ్వర్యంలో S-500 మిసైల్ను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఇండియాకు మరింత బలం చేకూరబోతోంది. ఇప్పటికే ఇండియా దగ్గర రష్యా డెవలప్ చేసిన S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీనికి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో S-500 ను డిజైన్ చేయబోతున్నారు. ఈ వ్యవస్థ హైపర్సోనిక్ ఆయుధాలు, మిసైల్స్ ను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే S-400 కంటే డబుల్ పవర్ తో పనిచేయగలుగుతుంది. కేవలం S-400 తోనే పాకిస్తాన్ ను వణికించింది ఇండియా. ఇండియా మీద అటాక్ చేయడం సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్ అసలు ఇండియా భూభాగంలో ఎంటర్ కూడా కాలేకపోయాయి. ఇప్పుడు S-400 కు మరింత అడ్వాన్స్డ్ వెపన్ అయిన S-500 ను రెండు దేశాలు కలిసి తయారు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఏ ప్రాజెక్టు పూర్తయినా పాకిస్తాన్ నుంచి పక్షి కూడా ఇండియాలోకి ఎంటర్ కాలేదు.